మీరు చూస్ చేసుకునే సినిమాలన్నీ కూడా దాంట్లో పెద్ద హడావిడి ఆర్భాటం ఏమీ ఉండదు. దాన్ని ఎలా చెప్పను, ఈవీవి గారి సినిమాలు ఉండేవి. ఒక హీరో హీరోయిన్, హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ, ఒక క్యూట్ బాండింగ్, ఎమోషన్స్. ఆడియన్స్ ని మిస్గైడ్ చేస్తున్నారు అలా అని కూడా కాదు, అంటే కైండ్ ఆఫ్ జోనర్ ఒకేలాగా అనిపిస్తుంది. డిఫరెంట్ గా ఎందుకు ట్రై చేయట్లేదు? సో నాకు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే నేను ఎంజాయ్ చేస్తానో, ఎంటర్టైన్మెంట్ కాకుండా అసలు ఇంకేం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు ఈ సినిమాకి? ఏముండదండి ఎక్కువ. అసలు ఇందులో ఏదో కనికట్టు మాయాజాలు ఏం లేదు. తిరుపతి గారిని కన్విన్స్ చేయాలంటే స్టోరీలో ఏమి ఉండాలి? అట్లా రిజెక్ట్ చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయిన ఏమైనా ఉన్నాయి? ఫౌజీ చేయాల్సింది, ఫౌజీలో కానీ అది హాయ్ అండి తిరువీర్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే, సో పాపం ప్రతాప్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీరు చూస్ చేసుకునే సినిమాలన్నీ కూడా దాంట్లో పెద్ద హడావిడి ఆర్భాటం ఏమీ ఉండదు. ఏదో స్టోరీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ దాన్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో అసలు పాపం ప్రతాప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఎందుకు వెళ్తాం సినిమాకి అంటే ఎంటర్టైన్మెంట్. సో దాంతోపాటు లైక్ మీకు ఒక కైండ్ ఆఫ్ లవ్ స్టోరీతో పాటు పేరెంట్స్తో పిల్లలకి ఉండే బాండింగ్ కానీ, ఒక విలేజ్లో ఒక దాన్ని ఎలా చెప్పను, ఈవీవి గారి సినిమాలు ఉండేవి. ఒక హీరో హీరోయిన్, హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ, ఒక క్యూట్ బాండింగ్, ఎమోషన్స్, అలాంటి వరల్డ్ క్రియేట్ చేయగలిగాం. ఓకే ఓకే, సో అంటే బట్ మీరు చెప్పిన దానికి అండ్ ట్రైలర్ చూసిన దానికి ఓకే కొన్ని పాయింట్స్ సింక్ అవుతుంది, ఇంకొన్ని పాయింట్స్ సింక్ అవ్వట్లేదు. అది మిస్గైడ్ చేయడం లాంటిది. అంతేనా? ఓకే, ఆడియన్స్ ని మిస్గైడ్ చేస్తున్నారు. అలా అని కూడా కాదు, అంటే కైండ్ ఆఫ్ అది ఏముంది ఇందులో అని తెలుసుకునే క్యూరియాసిటీ కోసం అంతే. ఓకే ఓకే, అండ్ మీకు పెళ్ళైంది, ప్రెసెంట్ బాబు కూడా ఉన్నట్టున్నారు కదా? బాబేనా? బాబే. ఓకే, ఎన్ని మంత్స్ అవుతుంది? 4 months అవుతుంది. నైస్. అండ్ మీ రియల్ లైఫ్కి వచ్చేసరికి మీ రియల్ లైఫ్ ఎలా ఉంది? అండ్ హ్యాపీ అండ్ బిజీ. అవునా? ఓకే, బిజీగా ఉన్నారు. బట్ బిజీగా ఉంటే సినిమాలు కూడా చేస్తున్నారు. అంటే బాబు పుట్టాక ఇంకెక్కువ బిజీ అయ్యాను నేను. సో ఇంట్లో కంటే షూట్స్లోనే ఎక్కువ ఉంటున్నాను. బట్ అసలు బ్రేక్ ఇవ్వట్లేదు, బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నారు. ఇంతకుముందు చాలా ఎక్కువ బ్రేక్ తీసుకున్నాను, అందుకని ఆ బ్రేక్ని కవర్ చేస్తున్నాను. అవునా? ఓకే, నైస్. అండ్ అసలు పాపం ప్రతాప్ చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్? అంటే ఇప్పటివరకు మీరు చేసిన జోనర్స్ అన్ని కూడా ఒకే విధంగా కనిపిస్తున్నాయి. అంటే మసూదా ఓకే హారర్, అది డిఫరెంట్గా ట్రై చేశారు అండ్ అది ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసింది. స్టిల్ ఇప్పటికీ ఆ మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ దాని తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి. మొన్న రీసెంట్గా సో ఆ ప్రీ వెడ్డింగ్ షో కూడా సైలెంట్గా వచ్చింది, మంచి హిట్ కొట్టింది. అండ్ ఇప్పుడు వస్తున్న అంటే జోనర్ ఒకేలాగా అనిపిస్తుంది. డిఫరెంట్గా ఎందుకు ట్రై చేయట్లేదు? అంటే డిఫరెంట్గా ట్రై చేసే ప్రాసెస్లో నచ్చని కథతో రాలేను. సో నాకు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే నేను ఎంజాయ్ చేస్తానో అవే పిక్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఇయర్ నుంచి ఇంకా రిలీజ్ అవబోయే సినిమాలు ఏవైతే ఉన్నాయో ఏదానికి అది స్పెషల్గానే ఉంటుంది. జానర్ స్పెసిఫిక్గా నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు, నచ్చిన కథ చేసుకుంటూ వచ్చాను. సో మేబీ మీకు అలా అనిపించుంటే కనుక ఈ ఇయర్ అది బ్రేక్ చేసేస్తుంది. ఈ సినిమాతోనా? ఈ సినిమాతో వచ్చే ఇంకా నెక్స్ట్ సినిమాలు ఉన్నాయో సంబంధం ఉండదు సినిమాకి. నైస్ నైస్. అండ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 2 సినిమాలు కూడా భగవంతుడు ఒకటి వస్తుంది అండ్ ఇంకొకటి ఓ సుకుమారి ఒకటి వస్తుంది ఐశ్వర్య రాజేష్ గారితో. అసలు ఐశ్వర్య రాజేష్ గారితో ఎట్లా సింక్ అయింది మీకు? అవునవును, అండ్ టక్ జగదీష్ నుంచి అప్పటి నుంచి జరుగుతున్న డిస్కషన్ అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఓకే అయింది. నైస్. అండ్ అట్లాగే ఈ స్టోరీలో పర్టికులర్గా చూసుకుంటే ఆడియన్స్ మీరు అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కాకుండా అసలు ఇంకేం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు ఈ సినిమాకి? ఏం ఉండదండి ఎక్కువ. అసలు ఇందులో ఏదో కనికట్టు మాయాజాలు ఏం లేదు. ఒక ఫ్యామిలీ డ్రామా, అట్ ద సేమ్ టైం నవ్వించి, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చూపించి, మదర్ అండ్ సన్ ఎమోషన్ చూపించి, ఒక భార్య భర్తలు ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎమోషన్. సో ఒక పాయింట్ బేస్డ్, ఒక ఇష్యూ బేస్డ్ తీసుకున్నా కూడా ఇష్యూ అనేది ప్రైమరీ కాదు, మోర్ రిలేషన్షిప్, మోర్ ఎమోషన్ మీదే నడిచిన కథ. సో ఒక సినిమా చూస్తున్నంతసేపు మీకు టైం తెలీదు, అలా నవ్వుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తారు అండ్ కొంత కన్నీళ్ళు పెట్టిస్తుంది. కొంత అంటే ఎండ్లోనా? మధ్య మధ్యలో. ఓకే. అండ్ దీంట్లో కొన్ని డైలాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అంటే
లవ్ ఎలా ఉంటుంది ఆ ఫేజ్ చూసేసాము, బట్ పెళ్ళయ్యాక అది ఎలా ఉంటుంది చూడాలన్న ఇదితో హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది. సో అంటే ఖచ్చితంగా పెళ్ళికి ముందు ఒకలా అసలు పెళ్ళికి ముందు ఆ లవ్ అది వేరు, పెళ్లి తర్వాత లవ్ వేరు. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కపుల్. సో అట్లా మీ పర్సనల్ లైఫ్కి అండ్ పాపం ప్రతాప్కి ఎంత రిలేటివ్గా ఉంది? పర్సనల్ లైఫ్కి పాపం ప్రతాప్కి సంబంధం లేదు. ఏంటంటే మేమిద్దరం వర్కింగ్, అంటే స్టోరీ గురించి అనట్లేదు, క్యారెక్టర్స్ అండ్ రియల్ లైఫ్ అసలు సంబంధమే లేదు. అంటే ఇద్దరం వర్కింగ్, సో తను ఆఫీస్కి వెళ్ళిపోద్ది, నేను షూటింగ్కి వచ్చేస్తాను. అండ్ మోర్ లైక్ ఇందులో బుజ్జమ్మని తను ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు, నాకు తను పరిచయం ఉండడం వల్ల నేను పెళ్లి చేసుకున్నాను. సో ప్రేమించి ఏం కాదు, అరేంజ్ మ్యారేజా? పరిచయం, తర్వాత పెద్దవాళ్ళకి చెప్పి చేసుకున్నాం. ఓకే. సో లవ్ కమ్ అరేంజ్? లవ్ కమ్ అరేంజ్ అనొచ్చు, మోర్ అరేంజ్డ్ అనొచ్చు. అరేంజ్డ్. ఓకే. సో ఎట్లా పరిచయం అసలు మీ ఇద్దరికి? మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా. సో సినిమాకి దానికి సంబంధమే లేదు అసలు. మీరు అన్నట్టు అడ్జస్ట్ అవ్వడం అన్నది అది ఎక్కడైనా ఏ రిలేషన్షిప్లో అయినా, ఈవెన్ ఫ్రెండ్షిప్లో అయినా అది అంతే. ఇప్పుడు ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు. సో ఈవెన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మధ్య కూడా ఎవరి డిఫరెన్సెస్ అలాగ ఉంటాయి. ఎవరికి టీ నచ్చితే, ఎవరికి కాఫీ నచ్చితే, ఎవరికి స్వీట్స్ నచ్చితే, ఎవరికి స్నాక్స్ నచ్చొచ్చు. సో ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ అన్నప్పుడు ఇంకా మోర్ వాళ్ళ లైఫ్ టైం ఒకే దగ్గర ఉంటారు కాబట్టి మోర్ కాంప్రమైజెస్ ఉండొచ్చు. ఓకే. అండ్ మీరు చాలా తక్కువ మాట్లాడతారు అనుకుంటున్నాను, కొంచెం ఇంట్రోవర్ట్. ఓకే. బట్ సినిమాలో మీరు చేసే క్యారెక్టర్స్ కూడా మోస్ట్లీ అట్లాగే ఉంటాయి, ఇంట్రోవర్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మీ రియల్ లైఫ్కి కనెక్ట్ అవుతుందని అట్లాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారా, లేకపోతే? నేను ఎప్పుడు అంటే కథ నచ్చితేనే ఒప్పుకుంటానండి, క్యారెక్టర్ మీద ఎప్పుడు ఫోకస్ పెట్టను. ముందు సినిమా బాగుంటే సినిమాలోని రోల్స్కి పేరు వస్తుంది, రోల్ బాగుంటే సినిమా బాగాలేకపోతే వేస్ట్. సో అంటే ఒక కథ విన్నప్పుడు ఇది మీకు సూట్ అవుతుందని మీకు ఎలా అర్థం అవుతుంది? నేను చేయగలను సూట్ అవుతుందా నేను ఎప్పుడు ఆలోచించను. ఆ కథ విన్నంతసేపు నాకు బోర్ కొడుతుందా లేదా, నేను ఎంజాయ్ చేస్తున్నాను లేదా, ఒక ప్రేక్షకుడిలా నాకు నచ్చుతుందా లేదా, తర్వాత నా రోల్ బాగుందా లేదా, ముందు కథే. ఓకే. కథ విని తర్వాత ఓకే చేస్తారు. అండ్ మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ చూసుకుంటే ఇది నేను బాగా చేశాను, ఇది నాకు బాగా పేరు తీసుకొచ్చింది, ఇది టర్నింగ్ పాయింట్ అని చెప్పడానికి ఏ సినిమా? లలన్ సింగ్, జార్జ్ రెడ్డి. ఓకే. బట్ అది సపోర్టింగ్ రోల్ కదా, విలన్ కైండ్ ఆఫ్ నెగటివ్ రోల్. యా, అది. బట్ అలా కాకుండా మీరు సింగిల్ హీరోగా వచ్చిన సినిమాల్లో టర్నింగ్ పాయింట్ ఏది? మసూదాయ్. నన్ను హీరోగా నిలబెట్టిన సినిమా అదే. ఫస్ట్ టైం నన్ను ఒక లీడ్ గా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ఫిల్మ్ కాబట్టి మసూదాయ్. అంటే మీరు ఆ హారర్ జోన్ చేసేటప్పుడు ఇది మీకు సూట్ అవుతుందని మీకు అనిపించిందా? అస్సలు నేను మళ్ళీ సూట్ అయ్యే టాపికే తీసుకురాను, ముందు కథ నచ్చిందా, ఓకే, కథలో రోల్ ఏంటి, అంతే. సో కథగా చాలా బాగా రాసింది. అంటే మీరు అంతగా జనాల్ని భయపెట్టగలుగుతాను అని అనుకున్నారా మీరు ముందు? బేసిక్గా నేను జనాన్ని భయపడలే, నేనే భయపడ్డా. బట్ సినిమా చూసైతే జనాలు ఎంజాయ్ చేశారు, మీరు భయపెట్టిన దాని కిందకే వస్తుంది. అంటే థియేటర్ నుంచి వచ్చాం కదా, మేము అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తాం, మైథాలజీ, సోషల్ ప్లేస్, స్ట్రీట్ ప్లేస్. సో పర్టికులర్గా ఇది చేయగలుగుతాను, ఇది చేయనని నాకేమనిపించదు. ఏది ఇస్తే దానికి రిలేటెడ్ హోంవర్క్ చేయాలి, ప్రిపరేషన్ ఉండాలి తప్ప నేను ఇది చేయగలుగుతాను, ఇది చేయనని ఎప్పుడు కనిపించదు. ఇది మసూదా రిలీజ్ అయ్యాక ఇది హారర్ జోనర్ కాబట్టి తర్వాత మీకు హారర్ జోనర్స్ చాలా వచ్చుంటాయి కదా? ఒకటి రెండే వచ్చాయి, పెద్దగా రాలా. కానీ నేను స్ట్రైట్ అవే నో చెప్పడం స్టార్ట్ చేశాను. నేను మళ్ళీ హారర్ టచ్ చేయాలని లేదు ఇప్పుడే అనేది. ఒకటి రెండు అప్రోచ్ అయ్యారు, అందులో ఒక్కటి ఓకే చేశాను. అతను ప్రొడ్యూసర్ ట్రయల్స్ లో ఉన్నాడు. ఓకే. అంటే ఎందుకు నో చెప్పారంటే మళ్ళీ ఇమీడియట్ గా భయపడడం కొంచెం చిరాకు కదండి. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. అండ్ యాక్టింగ్ చూస్ చేసుకుందే రోజు అలా బతకడానికి, మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వకూడదని, ఇమీడియట్ గా రిపీట్ అవ్వకూడదని. ఓకే. బట్ వచ్చిన కథలు ఏవైతే ఉన్నాయో చూసీగా తీసుకుంటున్నారా, లేకపోతే వచ్చిన స్టోరీ ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తే ఇప్పటికి నాకు గ్యాప్ ఉండేది కదా రిలీజ్ వైజ్. అవునా? ఓకే. సో నాకు కన్విన్స్ అవుతేనే చేస్తాను. ఓకే. అంటే తిరుపతి గారిని కన్విన్స్ చేయాలంటే స్టోరీలో ఏమి ఉండాలి? కథ బాగుండాలి. అంటే ఇప్పుడు ఏ హీరో అయినా స్టోరీ యాక్సెప్ట్ చేసే ముందు ఈ కథ బాగుందనే యాక్సెప్ట్ చేస్తారు. బట్ అది థియేటర్కి వచ్చాక, అది రిలీజ్ అయ్యాక ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి అది సినిమా ఏ స్టేజ్లో అయినా బెటర్ అవ్వచ్చు, సినిమా ఏ స్టేజ్లో అయినా పాడవచ్చు అండి. రాసుకుంది స్టేజ్లో బాగవచ్చు, ఎడిట్ దాకా చివరి మినిట్ వరకు కూడా బాగవచ్చు, చివరి మినిట్ వరకు కూడా చెడిపోవచ్చు. అది రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే ముందు కథ ఏదైతే మన దగ్గరకు వస్తుందో అది వింటున్నప్పుడు మనం డైవర్ట్ అవ్వకూడదు. ఇప్పుడు లంచ్ చేయాలి, ఆకలేస్తుంది, సాయంత్రం బయటికి వెళ్ళాలి, అవేం బ్రెయిన్కి రాకూడదు. సో అదొక పారామీటర్, నచ్చుతుందా లేదా అని.
సో కొన్నిసార్లు మిస్ఫైర్ అవ్వచ్చు మనం ఎంత నమ్మినా కూడా, కానీ ఫస్ట్ థింగ్ మనకు ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఒకటి ఉంటుంది కదా, ఇది బాగుంది అని, దాన్ని నమ్మితే బెటర్. అంటే మీరు ఇందాక ఒకటి అన్నారు కదా, కొన్ని మనం నమ్మినా కూడా మిస్ఫైర్ అవ్వచ్చు అని, అట్లా మీకైన సినిమాలు ఏవి మిస్ఫైర్ అయింది? టక్ జగదీష్. టక్ జగదీష్, ఓకే. బట్ దాని మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెట్టుకున్నట్టు. అంటే పెద్ద, అంటే అప్పటి వరకు నేను స్టార్స్తో యాక్ట్ చేయడం నేను ఎప్పుడు లేదు. పెద్ద సినిమాలో బ్యానర్లో అలా యాక్ట్ చేయడం, దట్టు ఒక మంచి రోల్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చేసింది. అది థియేటర్కి రావాల్సింది ఓటీటీకి వచ్చింది. సో అదొకటి అనిపించింది. ఓకే, అంటే ముందు నుంచి కూడా టక్ జగదీష్ ఓటీటీకి అనుకోలేదు, ఫస్ట్ థియేటర్కి అనుకున్నారు. కోవిడ్ అప్పుడున్న సిచ్యువేషన్, కోవిడ్ వల్ల థియేటర్లో రిలీజ్ చేయాలి. అవును అవును, యా. అండ్ మీరు ఫస్ట్ నాని గారితో మీకు ఆపర్చునిటీ వచ్చింది అని అన్నప్పుడు అది మీ దగ్గరికి ఎలా వచ్చింది, మీకు ఎలా తెలిసింది, అండ్ అసలు దాని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి టక్ జగదీష్ది? ఒక కాల్ వచ్చింది, మిమ్మల్ని ఒక రోల్కి అనుకుంటున్నామని. అలా వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత తెలిసింది, అంటే నానిగారు హీరో అని. ఆల్రెడీ అప్పటికి పూజ చేస్తున్నారు, నేను మధ్యలో జాయిన్ అయ్యాను. సో నానిగారు, జగపతి బాబు గారు, నాజర్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు అందరు ఉన్నారు అన్నప్పుడు నాకు పెద్దగా రోల్ కంటే మేజర్గా ఇది ఎగ్జైట్ చేసింది. తర్వాత కథ విన్నప్పుడు నా పోర్షన్ నాకు బాగా నచ్చింది. సో అలా ఓకే చేశారు. బట్ దాని తర్వాత అంటే ఇప్పుడు మీరు టక్ జగదీష్ చేస్తున్నప్పుడు మేబీ దీని తర్వాత నా కెరీర్ ఇలా ఉండొచ్చు, ఇలాంటి సినిమాలు రావచ్చు అన్న ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయి ఉంటుంది కదా, అట్లా మీరు ఏమనుకున్నారు? అంటే మేబీ పెద్ద స్క్రీన్ మీద అది వచ్చి ఉంటే నెగిటివ్ రోల్స్ ఎక్కువ వస్తాయి అనుకున్నాను నేను. అంటే ఆ క్యారెక్టర్ కూడా అలా బాగా కుదిరింది. తర్వాత ఇమీడియట్గా మసూదా వచ్చింది కాబట్టి అటువైపు నెగిటివ్ రోల్స్ అంతగా టక్ జగదీష్కి మసూదాకి ఎంత గ్యాప్ ఉంది? తక్కువ గ్యాప్ అండి. కోవిడ్లో నేను మసూదా షూట్ చేస్తున్నాను, కోవిడ్లోనే ఇది రిలీజ్ అయింది. 2021లో రిలీజ్ అయింది, నేను 2020లో మసూదా స్టార్ట్ చేశాను. 2020లో మసూదా, తక్కువ గ్యాప్. బట్ మీరు ఇండస్ట్రీకి రావడం విలన్ అవ్వాలనుకొని వచ్చారా, హీరో అవ్వాలనుకుని? యాక్టర్ అవ్వాలని వచ్చారు. బట్ అంటే యాక్టర్ అవ్వాలన్నా కూడా మనం ఇది బాగా చేయగలుగుతాం, మనకి ఇది బాగా సూట్ అవుతుందని స్వతహాగా మనది మనకు తెలుస్తుంది కదా. అట్లా ఓకే, మీరు థియేటర్ చేసి వచ్చారు. అంటే థియేటర్ ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళు ఏ రోల్ అయినా చేయగలుగుతారు. అంటే ఇక్కడికి వచ్చే ముందు నేను 40 నాటకాలు వేసాను. 40 నాటకాలు, ఓకే. అందులో కొన్ని రిపీటెడ్గా చేసినవి ఉన్నాయి, కొన్ని కొత్తవి ఉన్నాయి. సో అన్ని రకాలవి కవర్ చేశాను. సో కాబట్టి పెద్దగా ఇదే చేస్తాను అని ఎప్పుడు అనిపించలేదు. అండ్ ఇప్పుడు వస్తున్న రోల్స్, ఇప్పుడు మీరు హీరోగా చేస్తున్నారు, ఇలా కాకుండా సపోర్టింగ్ రోల్స్ అసలు ఏమి రావట్లేదా పెద్ద హీరో సినిమాల్లో? వచ్చాయి కానీ నాకు డేట్స్ కుదరలేదు, అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు. సో నో చెప్పాను. ఓకే, అంటే ఇండస్ట్రీలో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని నో చెప్పడం కూడా చాలా సాఫ్ట్గా చెప్పాలి అని అంటారు. సో అంటే వాళ్ళకు కూడా తెలుసు మనం ఎందుకు నో చెప్తున్నాం అన్నది. మనం ఏ సెట్లో ఉన్నామో ఇండస్ట్రీ మొత్తానికి తెలుస్తుంది. అంటే ఇండస్ట్రీ చాలా చిన్నది, ఏ యాక్టర్ ఎక్కడ వర్క్ చేస్తున్నారన్నది తెలియని ప్రాబ్లం. నాకు మేజర్ లుక్ ఇష్యూస్ ఒకటి ఉండేది, ఒకరికి ఇలా కావాలి, ఒకరికి ఇలా కావాలి. సో అది కొన్నిసార్లు అనుకున్న రోజు స్టార్ట్ అవ్వదు, అనుకున్న రోజు అయిపోదు, డిలే అవుతూ ఉంటుంది. అంటే మీకు డేట్స్ అడ్జస్ట్ అవ్వకనే నువ్వు చెప్పారా, లేకపోతే స్టోరీ నచ్చక నువ్వు చెప్పారా? స్టోరీ నచ్చక తక్కువే, మేజర్గా డేట్స్ అండ్ లుక్ మేజర్గా నాకు ఎక్కువ. బిగినింగ్ నుంచి కూడా ఆ ఇష్యూస్ ఎక్కువ, డేట్స్ అండ్ లుక్. ఓకే ఓకే, అట్లా రిజెక్ట్ చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయినా ఏమైనా ఉన్నాయా? రిజెక్ట్ అనే పదం నేను వాడలేను, కానీ కుదరలేదు. మురుగన్ చేయాల్సింది, కింగ్డమ్ లో మురుగన్ చేయాల్సింది, అండ్ ఎస్వైజీలో ఒక రోల్ చేయాల్సింది. ఎస్వైజీ ఇప్పుడు సాయిధరం తేజ్ గారు అలా కొన్ని ఉన్నాయి అక్కడ. పెద్ద సినిమాలో రిజెక్ట్ చేశారు. సారీ, అదే అడ్జస్ట్ అవ్వక ఫౌజీ చేయాల్సింది, కానీ అది మళ్ళీ డేట్స్ అండ్ లుక్ ఇష్యూ ఉంది. ఓకే, ఫౌజీలో ఏంటి క్యారెక్టర్ ఏం చెప్తారు? అది చెప్పకూడదు. ఓకే ఓకే, బట్ ఫౌజీ చాలా పెద్ద సినిమా. నేను నెలకోలా ఉంటున్నాను నేను లుక్కుల్లో, సినిమాలు ప్యారలల్ గా చేస్తున్నాను. సో కంటిన్యూటీస్, డేట్స్ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, బట్ అంటే ప్రభాస్ గారి సినిమాలో మేబీ ఒక క్యారెక్టర్, నా వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు కదా. అంటే ఇప్పుడు నా కోసం షూట్ ఆపలేరు, నా కోసం వెయిట్ చేయలేరు. కాబట్టి ప్రయారిటీస్ ఉంటాయి, బడ్జెట్స్, కండిషన్స్, టార్గెట్స్ అవన్నీ ఉంటాయి కదా. మన వల్ల అవనప్పుడు మనం ఇబ్బంది పడకూడదు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, సో ఫౌజీ అయితే బికాజ్ మీ గెటప్ సూట్ అవ్వట్లేదని ఒక రీజన్ తోనే నో చెప్పారు. డేట్స్ కూడా నేను ఆల్రెడీ వేరే సినిమాల్లో కమిట్ అయి ఉన్నాను కదా. ఓకే, అంటే మీ వేరే సినిమాలు అంటే మీరు హీరోగా చేస్తున్నావా, లేకపోతే సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నా? నేను సపోర్టింగ్ ఏం చేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్, అసలు సపోర్టింగ్ అసలు ఏమీ చేయట్లేదు. ఓకే, సో అన్నీ కూడా మీరు హీరోగా చేస్తున్న సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఓకే, అండ్ మిగతా సినిమాల విషయాలకు వస్తే ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి? ఇప్పుడు
ఆల్మోస్ట్ అయిపోవచ్చు, అన్ని ఆల్మోస్ట్ 80-90% అయిపోయాయి, ఓకే. అన్ని దగ్గరలో ఉన్నాయి, కంప్లీట్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాయి. 80-90% అంటే మేబీ ఇంకొక ఇయర్ వచ్చేస్తాయి, ఈ ఇయర్ మొత్తం. సో ఈ ఇయర్ మొత్తంలో కూడా ఆ 2 సినిమాలు రిలీజ్ అయిపోతాయి. ఇప్పుడు వరకు మీరు 3-4 కూడా రావచ్చు. 3-4 కూడా రావచ్చు. ఓకే ఓకే. అసలు 1 వీక్లో ఎన్ని రోజులు వర్క్ చేస్తారండి? ఆల్మోస్ట్ ఎవ్రీడే చేస్తున్నాను, ఎవ్రీడే. సండే కూడా? సండే కూడా చేస్తాను. సండే కూడా చేస్తారు. మరి ఇంట్లో బాబు ఎలా మేనేజ్ చేస్తారు? అందుకే ఇందాక చెప్పాను కదా, ఇంట్లో కంటే షూట్లో ఎక్కువ ఉంటున్నాను. మరి మీ వైఫ్ కూడా జాబ్ చేస్తారని అంటున్నారు కదా, మరి బాబుని ఎవరు చూసుకుంటారు? మేడ్ ఉన్నారు అండ్ నర్స్ని ఒకరిని తీసుకున్నాం. సో మేము ఈవినింగ్స్ తను వెళ్ళిపోతుంది, మార్నింగ్ ఉంటుంది, నేను షూట్స్ లేనప్పుడు ఉంటాను. ఓకే. బట్ చాలా కష్టం, అటు బాబుని చూసుకుంటూ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఇటు బ్రేక్ లేకుండా షూట్స్ కంప్లీట్ చేయడం. ఓకే. అంటే ఏంటి ఒక ఈ సంవత్సరంలో 4-5 సినిమాలు కూడా రావచ్చు అని అంటున్నారు. బట్ మరి అంత షార్ట్ టైంలో ఇన్ని సినిమాలు రిలీజ్ చేస్తే ఫర్దర్గా మీ కెరీర్ మీద ఎటువంటి ఇంపాక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంపాక్ట్ ఏముంటుంది, నచ్చితే చూస్తారు, నచ్చపోతే ఎప్పటికీ చూడరు, 2 ఏళ్ళకి ఒకసారి వచ్చినా చూడరు. వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం అనేది ప్రయారిటీ. బట్ మరి ఇప్పుడు వచ్చే అన్నీ కూడా మీ సినిమాలన్నీ ఒక ట్రాన్స్ ఉంటుంది సైలెంట్గా, ఇందాక నేను చెప్పినట్టుగా అట్లా స్టోరీ పోతూ ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చే స్టోరీస్ అన్నీ కూడా అట్లనే ఉండబోతున్నాయా? 99.99%. ఓకే ఓకే. బట్ మీరు ఈ జోనర్ దాటి ఎందుకు బయటికి రావట్లేదు? నేను ఏ జానర్ పెట్టుకోలేదండి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సినిమా మీద ఆడియన్స్కి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఏదో పెద్ద బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నవి కూడా అవి ఆడియన్స్ దగ్గరకు వచ్చేసరికి ఎట్లా రిసీవ్ అవుతుందో తెలియదు. చిన్న బడ్జెట్ సినిమాలు హ్యూజ్ హిట్ కొట్టిన సినిమాలు ఉన్నాయి. బట్ మీరు అలా అంటే మీరు ఇందాక నేను చెప్పినట్టుగా అలా కూల్గా కామ్గా వెళ్ళిపోతూ ఉంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వరా? నచ్చినంత వరకు బోర్ ఫీల్ అవ్వరు. నా పాత సినిమాలు ఏవి బోర్గా ఫీల్ అవ్వలేదు వాళ్ళు, అండ్ నెక్స్ట్ వచ్చే కూడా అవ్వరని అనుకుంటున్నాను. ఓకే ఓకే. బట్ సబ్జెక్ట్స్ ఎట్లా చూస్ చేసుకుంటున్నారు? నేరేషన్స్ వింటాను రెగ్యులర్గా, ఎక్కువగా అందులోంచి బెస్ట్ పిక్ చేసుకుంటాను. ఓకే, నైస్. అండ్ అట్లాగే పాపం ప్రతాప్ దగ్గరకు వచ్చేసరికి మనం పాపం ప్రతాప్ కాకుండా ఇంకా మిగతా విషయాలు ఎక్కువ ఫోకస్ చేసినాం. సో పాపం ప్రతాప్ దగ్గరకు వచ్చేసరికి అసలు స్టోరీలో మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఫాదర్ క్యారెక్టర్ కానీ లేకపోతే మిగతా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. సో అంటే పక్కన వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువ ఉండే క్యారెక్టర్స్. సో అట్లా ఈ కాస్టింగ్ అంతా కూడా ఎట్లా జరిగింది? నరేష్ పిక్ చేసుకున్నాను, చాలా చూజీగా పిక్ చేసుకున్నాను. ఆయన నాకు కథ చెప్పినప్పుడే చెప్పారు, నాకు నా మదర్గా రాశి గారు ఉండాలి, ఫాదర్గా జయ ఘోష్ గారు ఉండాలని. అలాగా హీరోయిన్ పేరెంట్స్ అందరినీ ఆయన ఒక్కొక్కరిని వీళ్ళైతేనే బాగుంటారని చూస్ చేసుకొని వెళ్ళి నేరేషన్ ఇచ్చి ఓకే చేసుకున్నాను. ఓకే ఓకే. అండ్ అట్లాగే మిగతా షూట్ అంతా కూడా ఎక్కడ కంప్లీట్ చేశారు? మొత్తం కోనసీమలోనేనండి, రామచంద్రాపురం, కాకినాడ, పిఠాపురం ఆ ఏరియాలో షూట్ చేశాను. ఓకే. అండ్ లాంగ్వేజ్ కూడా దగ్గర దగ్గర అంతా డైలెక్ట్కి ఏం వెళ్ళలేదండి, మోర్ న్యూట్రల్గానే ఉంది. ఓకే ఓకే. అండ్ అట్లాగే April 17th రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి మూవీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? అంటే లైక్ ఒక సినిమాని చూసి మళ్ళీ చూడాలి అనిపించే సినిమాలు చాలా తక్కువ, అండ్ ఒక సినిమాని చూసి క్యారెక్టర్స్ని ఇంటి దాకా తీసుకెళ్లే సినిమాలు చాలా తక్కువ. ఇది ఆ 2 పనులు చేస్తుంది, మనతో ఇంటికి వస్తుంది అండ్ మళ్ళీ చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.